జై జగన్, జై జగన్. ఈరోజు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రేపు మే 13న జరిగే ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో యుద్ధానికి సంసిద్ధం చేసి విరోచితంగా పోరాటానికి ఒక స్ఫూర్తినివ్వటానికి మన నాయకుడు జగనన్న ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే చాపర్ ల్యాండ్ అయింది, బోటు మీద బయలుదేరారు. బస్సులో నుంచి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఇక్కడికి వస్తా ఉన్నారు. మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. జగనన్న గడచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి పేదవారిని ఎలా ఆదుకున్నారో, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేశారో, ప్రతి పేద కుటుంబానికి ఈరోజు కరోనా లాంటి విపత్తు వచ్చినా, కరువు లాంటి సమస్య వచ్చినా కానీ ఏ అక్క చెల్లెళ్ళు బాధపడకుండా ఉండే విధంగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని 2,79,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమ రూపంలో అందించడాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మన మాచర్ల నియోజకవర్గానికే 3,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క జిల్లాల అకౌంట్లో వేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా వచ్చాయో పేద వర్గాలకి అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, డోక్రా అక్క చెల్లెలకి ఇచ్చిన రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా పేద కుటుంబాలకు ఆదుకున్నాయో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి ఆదుకోవాలంటే మనం అందరం కలిసి ఒకే మాట మీద జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 3 సార్లు అధికారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేని పరిస్థితి. ఈరోజు ఈ పేద వర్గాలకి ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేసినానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కానీ లేని పరిస్థితి. ఈరోజు చెప్తా ఉన్నాం, మన నియోజకవర్గంలో చూస్తే దరిదాపుగా 1,700 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం రూపంలో పేద వర్గాలకి, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మన అందరం కూడా పేదవారికి సహాయం చేసినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈ రాష్ట్రం నుండి నా అక్క చెల్లెళ్ళకి చేరాలి. వాళ్ళు మా అన్నున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని కూడా ఒక భరోసా ఇవ్వటానికి జగనన్న సంక్షేమ కార్యక్రమాల వెల్లువని ఈరోజు పేదవారికి అందించినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏ మీటింగ్ లో ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని ఎందుకు చెప్తా ఉన్నారంటే గ్రామాల్లో, పట్టణంలో ఉండే శివారు కాలనీలో చిన్న కుటుంబాలు ఉంటారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే పొలం చేసుకునే రైతు కుటుంబాలు ఉంటాయి. పేదవారు కూలి పనులు చేసుకునే పేదవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేనున్నాను, మీ వెనక మీకోసం నేనున్నాను, మీ కష్ట నష్టాల్లో మీ వెనక నేనుంటాననే అనుక్షణం కూడా ఆ వర్గాలకి ధైర్యం చెప్పేదానికే జగనన్న ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నాడని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇంత మంచి నాయకుడు మాట మీద మాట ఇచ్చినాడనంటే మాట కోసం నిలబడే నాయకుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలను చూసాం, గత ముఖ్యమంత్రులను చూసాం, ఎప్పుడైనా సరే సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ పేద కుటుంబానికైనా సరే ₹1 సహాయం చేసినారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న అక్క చెల్లెల అన్నదమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాను. 3వ వ్యక్తి ప్రమేయం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ ఆత్మసాక్షిగా మీరు, మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూర్చొని ఆలోచన చేయండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో జగనన్న ఎన్ని డబ్బులు పంపించారో మీ అందరికి కూడా అర్థమవుద్దు. ఒక్కసారి ఆత్మసాక్షిగా మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగనన్న కూడా పదే చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికైనా సరే నేను సహాయం చేసి ఉంటే, నా ద్వారా ఏమైనా మీకు సహాయం అందుంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా
ఓపెన్ గా కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఇదే రకంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ పేద కుటుంబాలందరికీ కూడా సహాయం అందాలనంటే ఖచ్చితంగా మీ సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలి. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన అందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక చంద్రబాబు నాయుడు మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తిని ఈరోజు మనకి ఇన్ఛార్జిగా పంపించి ఈడకు అనేక రకమైన ఫ్యాక్షన్ గొడవలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అనేక రకంగా గొడవలు సృష్టించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. నేను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, 2009 నుంచి 2021 డిసెంబర్ దాకా కూడా ఎక్కడైనా గడిచిన 12-13 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గొడవ జరిగిందా? ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందని అడుగుతా ఉన్నాను. కానీ ఎవరైతే ఇన్ఛార్జిగా బ్రహ్మానందరెడ్డిని పంపించారో అతను వచ్చిన దగ్గర నుంచి కూడా గొడవలు సృష్టిస్తా ఉన్నాడు, పాత గాయాలు లేపుతా ఉన్నాడు. ఎక్కడో ఏదో గ్రామాల్లో గొడవలు సృష్టించి మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించి ఫ్యాక్షన్ హత్యలు చేయిస్తే ఒక వర్గం నా వెనక ఉంటది అని ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు బ్రహ్మానందరెడ్డి ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేసి పల్నాడు నియోజకవర్గం, పల్నాడుకు సంబంధించి మాచర్ల నియోజకవర్గాన్ని ఒక శ్మశాన వాతావరణాన్ని తలపించే విధంగా చేరేయడానికి పాత రోజులు మళ్ళీ గుర్తు చేసే విధంగా పనిచేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీ అందరి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నేను మొదటిసారి 2009 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా 12-13 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందని అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచే అనేక రకాలుగా గొడవలు చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే అవినీతి సొమ్ముతోటి 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో జగనన్న 2,79,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ కూడా దాచిపెట్టి ఈరోజు ఎలక్షన్స్లో బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళకి టీ ఖర్చులు, భోజనం ఖర్చుల దగ్గర నుంచి కూడా విడతల వారీగా డబ్బులు పంపిస్తూ అవినీతి డబ్బుతోటి రాజధాని పేరుతోటి ప్రజల దగ్గర దోసేసిన డబ్బుతోటి మాచర్ల నియోజకవర్గానికి కోట్ల రూపాయల డబ్బులు పంపించి ఏదో రకంగా గొడవలు చేసి ఇదంతా కూడా ప్రశాంత వాతావరణం చెడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఇదే బ్రహ్మానందరెడ్డి వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99-2000 మధ్య కాలంలో 7 మందిని చంపిన దాంట్లో A1 ముద్దాయి బ్రహ్మానందరెడ్డిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్కి గుర్తు లేకపోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు. దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక కేసు పని మీద దుర్గి వెళ్తా ఉంటే ముందు రోజు నైటు లారీతోటి కాపు కాసి కిరాయి వ్యక్తులతోటి దగ్గరుండి చంపించి 7 మందిని చంపించిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మానందరెడ్డి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. సొంత బంధువులు, సొంత రక్త సంబంధికులను కూడా చూడకుండా 18 సంవత్సరాల పసిపిల్లవాడిని కూడా, తండ్రి కొడుకుని కూడా, సొంత బంధువులు కూడా చంపిన నీచమైన చరిత్ర ఈ బ్రహ్మానందరెడ్డి దాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా మొరసపంట గ్రామంలో సుఖ్య నాయక్ అనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉంటే అతను సైకిల్ మీద పోతా ఉంటే దారి కాసి అతను 7 సంవత్సరాల కొడుకుని ఇద్దరిని కూడా ఆ రోజు దారుణంగా చంపిన పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి నీచ చరిత్ర ఉండి ఫ్యాక్షన్ ప్రోత్సహించే బ్రహ్మానందరెడ్డి ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెబుతా ఉన్నాడు. ఈ మాచర్ల నియోజకవర్గానికి ఆయన ఒక రక్షకుడు అంట. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నాడు ఈయన ఒక రక్షకుడని. ఇలాంటి కిరాయి వ్యక్తులతో కలిసి హత్యలు చేయించి ముద్దాయిలుగా ఉండ ఇతను రక్షకుడా భక్షకుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు వర్గపొడిచాల ప్రాజెక్టు తీసుకొచ్చినామనంటే జగనన్న ఆశీస్సులతోటి 1,25,000 ఎకరాలకి సాగునీరిచ్చే వర్గపొడిచాల ప్రాజెక్టు పూర్తి అనుమతులతోటి ఇది ముందు రోజులు ఇంకా పూర్తి చేసి ఒక 8 నెలల కాలంలోనే అది పూర్తి చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం.
మాచర్ల నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఈరోజు జగనన్న కూడా జీవో కూడా ఇవ్వటం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అది ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా 2 నేషనల్ హైవే రోడ్స్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా 330 కోట్లతో ఈరోజు ఒక రోడ్డు పూర్తయింది. ఇంకొక 340 కోట్లతోటి మాచర్ల నుంచి దాచేపల్లి దాకా కూడా 2 నేషనల్ హైవే రోడ్లు జగనన్న ఆశీస్సులతోటి ఈరోజు తీసుకొచ్చినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాదు, ఈరోజు కేంద్రీయ విద్యాలయం కానివ్వండి, పీజీ సెంటర్ కానివ్వండి, అలాగే మంచినీళ్ళు ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మాచర్లలో ఉండే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రాజెక్టు ఇవ్వడానికి ఇప్పటికే 70 కోట్లతోటి టెండర్ పిలిచి పనులు చేయడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మేము గడిచిన 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడ్డా 3 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో 22,000 పైచిలుకు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1,700 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, 1,300 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు, మొత్తం దరిదాపుగా 3,000 కోట్ల రూపాయలు మనకి ఖర్చు పెట్ట మన నియోజకవర్గాన్ని నిధులు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇదే రకంగా అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తులు, చంద్రబాబు నాయుడు చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఏదైనా ప్రలోభం గురైతే ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్దని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా డబ్బులు వస్తున్నాయో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే 1 రూపాయి కూడా మనకి రాదు, మనం ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్ది. దయచేసి మీరు మంచి మనసుతోటి ఆలోచన చేసి మనం జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మే 13 జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ 5 రోజులు కూడా మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి పేద కుటుంబాన్ని నేను కోరుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెని నేను కోరుతా ఉన్నాను. మన కోసం, మన కుటుంబం కోసం, మన అవసరాల కోసం, మన పిల్లల కోసం జగనన్న ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే చివరికి బస్సు యాత్రని కూడా భౌతికంగా దాడులు చేసి బస్సు యాత్రను ఆపడానికి కూడా ప్రయత్నం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాళ్లతో దాడి చేయించి ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని ఒక విషపూరితమైన ప్రచారం చేసి మౌత్ పబ్లిసిటీ చేసి ఏదో రకంగా మాయ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇంత మిట్ట మధ్యాహ్నం 1:30 టైం అవుతా ఉంది, ఎండాకాలం, ఈ టైంలో కూడా జగనన్న కోసం వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 5 నిమిషాల్లో జగనన్న ఇక్కడికి రాబోతా ఉన్నాడు. 5 నిమిషాలను వస్తాడు. దయచేసి మీరందరూ కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.